హలో అందరికి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేను నార్మల్గా ఆఫ్టర్ బ్యూటిషియన్, హెయిర్ డ్రెస్సర్, మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ తర్వాత ఏం చేయాలి అండ్ ఏం చేస్తే మన జాబ్ లైఫ్కి కానీ ఆఫ్టర్ కోర్స్ లైఫ్ కానీ బాగుంటుంది అండ్ ఎట్లాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అనేది నేను కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. సో మీ అందరికి ఇన్ఫర్మేషన్ గానే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరు జాయిన్ అయ్యే ముందు అంటే వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది చూసుకొని జాయిన్ కావాలి. మీరు ఏమేమి చూసి జాయిన్ కావాలి అవన్నీ ఒక వీడియో చేసినాను. సో బిగినర్స్ ఆఫ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటిషియన్స్ గురించి అని నేను ఒక వీడియో అప్లోడ్ చేసినాను. సో ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ వీడియో లింక్. మీరు వీడియో వాచ్ చేయండి వెళ్ళి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, మీరు ఆఫ్టర్ కోర్స్ మీకు జాబ్ దొరకడానికి మినిమం 6 months కంటే 1 year కూడా పట్టొచ్చు. సో మీరు ఓపికగా ట్రై చేయండి. ఇంకొకటి, మీరు గ్రూమింగ్ కి అంటే ఇంటర్వ్యూ వెళ్ళినాక ఎట్లా ఉంటది, ఏంది, ఏం చేస్తే మీకు మంచిగా జాబ్ జల్లి వస్తుంది అనేది నేను ఒక వీడియో మీకు కావాలంటేనే నేను చేస్తాను, లేదంటే చేయను. సో ఇది కూడా నేను బిగినర్ గా నేర్చుకున్నప్పుడు ఎవ్వరు లేరు, అంటే యూట్యూబ్ లో ఎవ్వరు, నేను ఎంత సెర్చ్ చేసిన, ఇన్స్టాలో కూడా చాలా నేను సెర్చ్ చేసిన, కానీ ఎవ్వరు డీటెయిల్ గా కంప్లీట్ గా అసలు ఈ ఫీల్డ్ గురించి ఏ టాపిక్స్ కానీ లేకుండే, హిందీలో కూడా లేకుండే. ఇప్పుడు 2023 నుంచి స్టార్ట్ చేసే చాలా మంది హిందీలో, ఇప్పుడైతే ఎక్కువ చేస్తున్నారు తెలుగులో వీడియోస్. సో అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో, అంటే నేను టైం తీసుకొని చెప్పాలనుకుంటుంది. ఈ ఫీల్డ్ గురించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నేను ఈ ఫీల్డ్ గురించి కొన్ని వీడియోస్ చేసి ఉన్నాను ముందే. దానికి అంత రీచ్ లేకున్నా ఇట్లనే ఎవరికైనా ఒక్కరికి యూజ్ అవుతుందేమో అనేసి నేను వీడియో అనేది కంటిన్యూ చేసుకుంటా టైం తీసుకొని మరి నేను చెప్తున్నాను అనమాట. సో లిటరల్ గా ఇప్పుడు టైం 10 అవుతుంది, నైట్ 10. సో నేను అయినా కూడా ఓపిక తెచ్చుకొని ఒక్కరికి మినిమం, అంటే ఒక్కరికి యూజ్ అయినా నాకు చాలా అంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను బిగినర్గా ఉన్నప్పుడు ఎవరు చెప్పలేరు. సో నేను చాలా స్ట్రగుల్ పడి ఇది దాకా వచ్చిన. నేను ఈ ఫీల్డ్ లో సక్సెస్ కాలేదు, కాకపోతే బెటర్, ముందు కంటే చాలా బెటర్, ఇంకా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ముందు ముందు నేను అయినప్పుడు మీ అందరికీ చెప్తాను. సో మెయిన్ టాపిక్ లో పోదాము. సోది అవుతుంది. సో మీరు డెమోకి వెళ్ళినప్పుడు ఏమేం చేయాలనేది నేను ఒక వీడియో ఏమంటే చేస్తాను. సో మీరు ఆఫ్టర్ కోర్స్ తర్వాత సర్టిఫికేట్ తీసుకోండి. మీ నియర్ బై ఉన్న సలూన్స్ కి ట్రై చేయండి. ఆ ఫ్రెండ్స్ మీద హోప్ పెట్టుకోకండి. ఏ ఫ్రెండ్ హెల్ప్ చేయడు ఈ ఫీల్డ్ లో. ఎవరి స్వార్థం వాళ్ళకే ఉంటది, అది ఎంత పెద్ద దోస్తు కానీ. నెంబర్ 2, అంటే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు ఫీమేల్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో అసలు జాబ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటలేవు, ఎస్పెషల్ గా ఉమెన్ కి, అంటే గర్ల్స్ కి, అదే నార్మల్ గా ఉమెన్ కి ఎక్కువ ఈ ఫీల్డ్ లో ఆపర్చునిటీస్ లేవు. సో మీరు ట్రై టు అవాయిడ్ చేయండి మేకప్ కానీ. ఈ ఫీల్డ్ ఇప్పుడే, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువ మంది అయిపోయారు. నార్మల్ గా ఇక్కడ వేకెన్సీస్ ఉంటలేవు. సో మీరు సఫర్ అవుతారు. సో బెటర్ మీరు పార్ట్ టైం లాగా ఒక వేరే సోర్స్ పెట్టుకొని దీంట్లోకి దిగండి. మొత్తం దీనిపైనే డిపెండ్ కావద్దు. మెన్స్ కి ఏంటంటే, మెన్స్ కి ఇప్పుడు చాలా బాగా ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతున్నాయి. సో అంటే నార్మల్ గా క్లయింట్స్ ఎట్లా ఉంటదంటే, మెన్స్ అయితే మంచిగా చేస్తారు అని వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, చాలా మందికి ఉంది, ఇప్పుడు ఎక్కువ అవుతుంది మెన్స్ మంచిగా చేస్తారు ఉమెన్స్ కంటే అని. సో మెన్స్ కి చాలా ఆపర్చునిటీస్ ఎక్కువనే, శాలరీస్ కూడా శాలరీ బేసిస్ కూడా చాలా ఎక్కువ వాళ్ళకి ఏమంటారు ప్యాకేజ్ అనేది రిఫర్ అవుతుంది. వాళ్ళ శాలరీస్ స్టార్టింగ్ 20 నుంచి 30, 40, 50 దాకా ఉంటాయి మెన్స్ కి. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, ఒక 10 years ఉందంటే ఈజీగా 30, 40, 50 వస్తాయి అనమాట. ఫ్రెషర్స్ కే ఇప్పుడు మెన్స్ కి 20, 21 ఇస్తున్నారు. సో అందుకనే మెన్స్ అయితే ఎక్కువ ఫోకస్ పెట్టండి ఇందులో.
మీకు లైఫ్ బాగుంటది. అంటే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తారు, శాలరీ ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంటది. ఉమెన్స్ కి అంత ఉండదు. ఆల్ డ్రెస్సర్స్ కి కూడా ఉమెన్స్ కి అంత ఇస్తలేరు. అంటిల్ వాళ్ళకి ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే, లేదంటే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అవన్నీ తర్వాత విషయం కానీ శాలరీస్ అయితే తక్కువ ఉన్నాయి ఈ ఫీల్డ్ లో. ఎవరైతే ఉమెన్ రావాలనుకుంటున్నారో బ్యూటీషియన్స్ కి అయితే అస్సలు ఈ మధ్య బ్యూటీషియన్స్ నడుస్తలేదు. సో బ్యూటీషియన్స్ కావాలనుకుంటే మీరు వదిలేసుకోండి. ఏదైనా ఇన్కమ్ సెకండ్ పెట్టుకొని అంటే ఇది పార్ట్ టైం లాగా పెట్టుకుంటే బెటర్. మీరు మొత్తం ఫుల్ టైమ్ ఇంకొకటి మొత్తం లైఫ్ దీని మీద పెట్టుకోవాలంటే ఇప్పుడే అవాయిడ్ చేయండి అని చెప్తాను నేనైతే. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మీరు జాబ్ జాయిన్ అయ్యే కంటే ముందు ఆల్రెడీ ఒక కోర్స్ అయిపోయినాక ఇంకొక కోర్స్ నేర్చుకోండి. ఇంకొక కోర్స్ ఎందుకు నేర్చుకోమంటున్నా అంటే, ఒక్క దగ్గర నేర్చుకునే దానికంటే అది అయిపోగానే కొంచెం ఒక 2 months గ్యాప్ తీసుకొని ఇంకొక దగ్గర నేర్చుకుంటే మీకు బాగా నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా నాలెడ్జ్ ఎక్కువ ఉంటే కాన్ఫిడెన్స్ దానంతలో అదే వస్తుంది. సో మీకు కాన్ఫిడెంట్ గా మీరు ఉండి, అంటే కాన్ఫిడెంట్ గా జాబ్ చేయాలనుకుంటే మీరు ఒక దగ్గర కోర్స్ అయిపోయినాక ఇంకొక చిన్నదైనా పెద్దదైనా ఒక 2 months ర్యాపిడ్ కోర్స్ లా ఉంటాయి కదా, అందులో జాయిన్ కాండి. సో సెకండ్ టైం జాయిన్ అవ్వడం వల్ల నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఎవ్వరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఏమో నాకు కూడా తెలియదు కానీ ఎవరు చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు ఇట్లా చేసి చూడండి, మీకు నాలెడ్జ్ పెరిగి మీరు కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ ఇస్తారు, సెలెక్ట్ అవుతారు, జాబ్ అనేది ప్యాకేజ్ మంచిగా వస్తుంది. సో మీరే ఎప్పుడైనా అంటే ఒక్కరైనా ఈ వీడియో చూసుకున్నట్టయితే, ఎవరైతే ఇప్పుడు నేర్చుకున్నారో మీకు బాగా యూజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, మీరు శాలరీ కానీ ఏ టైమింగ్స్ కానీ జాబ్ జాయిన్ అయ్యే ముందే అన్ని మాట్లాడుకోండి. మీరు ఒక సర్టెన్ అమౌంట్ అనుకుంటారు కదా, ఆ అమౌంటే చెప్పండి. నాకు ఇంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నాకు ఇంతే కావాలనండి. ఇంత అంత అని దాంట్లో సగం అన్నా లేదు లేదు అనండి. లాస్ట్ కి ఒకవేళ వాళ్ళకి వద్దులే మాకు ఇంకా తక్కువకి వస్తుర్రు అని వద్దు రిజెక్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అనేదాకా వెయిట్ చేయండి. ఒకవేళ అట్లా అంటే అప్పుడు మీరు సరే మీరు ఇచ్చిన ప్యాకేజ్ కి నేను ఒప్పుకుంటా అని ఒప్పుకోండి. ముందే సరే నాకు ఇంత ఇచ్చేవారు వస్తానకి అనొద్దు, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, ఆఫ్టర్ కోర్స్ తర్వాత మీ అకాడమీలో కానీ మీకు ఇచ్చిన అంటే చాలా మందికి చెప్తారు మేము ప్లేస్మెంట్ ఇస్తామని, వాళ్ళు ఇయర్ వాళ్ళ మీద హోప్ పెట్టుకోకండి. హోప్ పెట్టుకుంటే జాబ్ వాళ్ళ మీద హోప్ పెట్టుకుంటే మీరు బాగా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో వేసారు అనుకోండి మనకు జాబ్ రాదు. సో వాళ్ళు కూడా బ్లాక్ లిస్ట్ లో వేసే ఛాన్స్ ఉంటది. అసలు బ్లాక్ లిస్ట్ అంటే ఏంటిది అని తెలియకపోతే కమెంట్ చేయండి. మీకు తెలుసుకోవాలని ఉంటే నేను ఏదైనా షార్ట్ వీడియోలన్నా ఎప్పుడైనా చెప్తాను బ్లాక్ లిస్ట్ అనేది ఏంటి, అసలు ఎట్లా వేస్తారు అనేది. సో మీకు హెల్ప్ఫుల్ గానే ఉంది అనుకుంటున్నాను వీడియో. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తుండే ముందు ఈ వీడియో వలన చూస్తే ఇంటర్వ్యూకి కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వండి. మంచిగా గ్రూమ్ అయి వెళ్ళాలి. ఎట్లా పడితే అట్లా సివిల్ డ్రెస్ లో అస్సలు వెళ్ళొద్దు. మనది బ్లాక్ అండ్ బ్లాక్ ఉంటది, బ్లాక్ అండ్ బ్లాకే యూనిఫామ్ అయ్యి నీట్ గా మొత్తం ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళు మంచిగా మేకప్ అనేది తీసుకొని గ్రూమ్ గానే వెళ్ళండి. మెన్స్ హెయిర్ మంచిగా స్టైల్ చేసుకొని, ఇంటక్ వేసుకొని, షూస్ వేసుకొని, మంచిగా చెయ్యికి ఒక బ్రాస్లెట్ ఆర్ వాచ్ అట్లా పెట్టుకొని మంచిగా రెడీగా వెళ్ళండి. అండ్ తడబడకండి. ఇంకొకటి, వాళ్ళు ఏ క్వశ్చన్లు కింద మీద అడిగినా ఇది కరెక్టే చెప్తున్నావా, ఇది తప్పు, ఇది కరెక్టే అనుకుంటున్నావా, ఇది తప్పు అనుకుంటున్నావా అని ఇట్లా అన్నా కూడా నేను కరెక్టే చెప్తున్నా మేడం, అది తప్పైనా కూడా నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు కరెక్టే అనిపిస్తుంది అని చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు ఏది ఏమంటారో ఏ డెమో ఏమంటారో మనకు తెలియదు. టైమింగ్స్ అడుగుతారు, అంటే కలర్ ఎంత టైం ఉంచాలని అడుగుతారు, కలర్ నెంబర్స్ అడుగుతారు, షేడ్స్ అడుగుతారు. ఇట్లా అంటే సడన్ గా అడుగుతారు వాళ్ళు. అండ్ థియరీ కూడా అడుగుతారు. మీరు ఎగ్జామ్స్ లో రాస్తారు కదా, థియరీ కూడా అడుగుతారు.
అండ్ ఈ ఫీల్డ్ లో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఎవరైతే జాయిన్ కావాలనుకుంటుంటే ఈ వీడియో చూస్తుంటే ఈ ఫీల్డ్ లో అంటే అకాడమీలో చూసుకుంటే ఎగ్జామ్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి, ఓరల్ టెస్ట్ ఉంటది, మళ్ళీ లాస్ట్ కి ఒక ఫైనల్ మనకి ఎఫ్ఐ ఎగ్జామ్స్ కాదు, ఎండాకాలంలో ఎగ్జామ్స్ అవుతున్నాయి చూడు, దాన్ని ఏమంటారో మర్చిపోయినా, ఫైనల్ ఎగ్జామ్స్ అవుతాయి కదా మనకి, అట్లా ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో ఆ రోజు ఓరల్ టెస్ట్ ఉంటది, మళ్ళా ఓరల్ ఉంటది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటది, మళ్ళా ప్రాక్టికల్ టెస్ట్ ఉంటది మనకి లాస్ట్ సెమినార్ డే రోజు. సో అవి మంచిగా అటెండ్ చేయాలి. అందులో పోయిందనుకో బిస్కెట్. సో మళ్ళా రాయాల్సి వస్తుంది ఎగ్జామ్, మళ్ళా మన సెమినార్ వరకు వెయిట్ చేయాలి, మళ్ళా బ్యాచ్ సెమినార్ వరకు. సో అట్లా అన్నమాట, అట్లా ఉంటది అనమాట. సో అంతే నేను చెప్పాలనుకుంటున్నా. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కమెంట్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై చేస్తాను. సో ఈ వీడియో ఎవరైతే నేర్చుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, అక్కలు కానీ, అన్నలు కానీ, చెల్లెలు కానీ, ఎవరైనా ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఒక్కరికైనా యూస్ఫుల్ అయినా చాలు, నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. అంతే ఈ వీడియో. బాయ్.